హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజైతే ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన హౌ డు యూ హ్యాండిల్ యువర్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అనేసి అడుగుతూ ఉంటారు. సో మనము దీనికైతే ఎలా ఆన్సర్ చేయాలి అనేసి నేను ఎగ్జాంపుల్తో సహా నేనైతే చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో ఆ లాట్ ఆఫ్ నాలెడ్జ్ని నేర్చుకునే ఛాన్స్ అనేది దొరుకుతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అన్నప్పుడు మనము ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ముందుగా ఈ క్వశ్చన్ అనేది ఎందుకు అడుగుతారంటే, నువ్వు నీకున్న స్ట్రెస్ని, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతావు అనేసి అడుగుతున్నారు కదా. వాళ్ళు ఇది ఎందుకు అడుగుతారంటే, అసలు నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు, ఒకవేళ వాళ్ళ కంపెనీలో వర్క్ చేయబోతున్నావు కాబట్టి అసలు నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అని తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు. కాకపోతే మీరు రిలాక్స్గా మీరైతే ఇలా చెప్పడానికి ట్రై చేయండి. నేను అలాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను కామ్గా ఉంటాను అండ్ ఫోకస్డ్గా ఉంటాను అండ్ ఎఫెక్టివ్గా డెసిషన్స్ అనేది తీసుకుంటాను అన్నట్టుగా మీరైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు కూడా బేసిక్గా మీ కామ్నెస్ని తెలుసుకోవడానికి, లేకపోతే మీ ఫోకస్ని తెలుసుకోవడానికి, మీకు అసలు వర్క్ పైన ఎఫిషియన్సీ ఎలా జరుగుతుంది, ఒకవేళ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటే, లేకపోతే టీంతో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఎలా హ్యాండిల్ చేస్తారు అని తెలుసుకోవడానికి అడుగుతున్నారు కదా. సో బేసిక్గా అయితే మనము ఇంతకుముందు చెప్పిన వాటిలో మనము కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఫస్ట్గా అసలు దేనిపైన చెప్పాలి అంటే, వర్క్లో స్ట్రెస్ అనేది ఒక నార్మల్ పార్ట్. ఎక్కడ ఏ జాబ్లో అయినా సరే స్ట్రెస్ అనేది మినిమం ఉంటుంది. వై? బికాస్ వర్క్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్తో ఏర్పడి ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో అది న్యాచురల్ థింగ్. దానికి నేను అంతా అయిపోయి ఏం చేయను. కాకపోతే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఐ నో. సో అలా చెప్పాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. I understand that stress is a part of any role, especially when deadlines are tight or unexpected challenges arise. I believe it's not about avoiding stress, but about managing it effectively. అర్థమైంది కదా. స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసేది కాదు. ఒక వర్క్ అంటే దాంట్లో నెససరీగా స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్స్కి డిఫరెంట్ వర్క్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి. కాకపోతే అది ఇగ్నోర్ చేసేదో అవాయిడ్ చేసేదో కాదు. జస్ట్ అది ఎలా మేనేజ్ చేస్తామనేది ఇంపార్టెంట్. సో ఏదైనా డెడ్లైన్స్ ఉన్నప్పుడు, టైట్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు నేనైతే స్ట్రెస్ని మేనేజ్ చేస్తాను. అవి జస్ట్ ఒక పార్ట్ అని అనుకుంటాను అనేసి ఇలా డిస్క్రైబ్ చేయాలి. సెకండ్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ఒక స్ట్రెస్ థింగ్ వచ్చినప్పుడు మనం ఎలా మేనేజ్ చేస్తాము అన్నది మనము చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ మీకు ఏదన్నా టిప్స్ తెలిస్తే కనుక, చాలామంది అయితే స్ట్రెస్ ఉంటే బ్రీతింగ్స్ తీసుకుంటారు, లేకపోతే బ్రేక్స్ తీసుకుంటారు, కొంచెం సేపు కామ్ మైండ్తో ఉంటారు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా, ఎలా మేనేజ్ చేసుకుంటారు అలా. కొంతమంది సాంగ్స్ వింటారు దట్. మీకేమన్నా ఉంటే అది వర్త్ అవుతాయి ఇక్కడ చెప్పడం, ఇంటర్వ్యూలో చెప్పచ్చు అంటే చెప్పండి. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వెన్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్, I prioritize staying organized. I break down large tasks into smaller, manageable steps and set clear deadlines for each one. This helps me maintain focus and prevent feeling overwhelmed. I also practice mindfulness techniques like taking short breaks to recharge when things get intense. అర్థమైంది కదా. ఇలా ప్రాపర్గా, ప్రొఫెషనల్గా, అఫీషియల్గా ఉన్నవి చెప్పాలి. కొంతమందికి స్ట్రెస్ అనిపించినప్పుడు బ్యాడ్ థింగ్స్ కూడా కొంతమంది చేస్తారు. అంటే స్ట్రెస్ పోవడానికి అవి మీకు ఒకవేళ హ్యాబిట్స్ అవి ఉంటే ఇక్కడైతే అవి చెప్పకండి.
అంతే. ఇంకా అసలు థర్డ్ థింగ్ వచ్చేసి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, వాళ్ళకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అంటే మీరు ప్రీవియస్ వర్క్స్‌లో అసలు స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేశారో, వాటికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటే నేను ఇలా చేశాను, ఒక కండిషన్ లేకపోతే సిట్యుయేషన్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయండి. వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇన్ మై లాస్ట్ రోల్, I was working on a high priority project with a very tight deadlines. Midway through, we faced unexpected technical issues that delayed process. I kept calm and reassessed the project plan, prioritizing critical tasks and delegating some responsibilities to the team. I communicated with the client to manage expectations, and we still managed to deliver the project on time. This experience reinforced my ability to handle stress and keep the team focused on solutions. ఇలా ఏదైనా ప్రాజెక్ట్ గురించి, టాస్క్ గురించి మీరు ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను కామ్‌గా ఉండి, మళ్ళీ ఆర్గనైజ్ చేసి, నేను లైక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని తెలుసుకొని, మళ్ళీ నేను కామ్‌గా ఉండి, టీమ్ అందరిని ఫోకస్డ్‌గా ఉంచి నేనైతే అది సబ్మిట్ చేశాను అనేసి చెప్తున్నాము ఇక్కడ. సో, ఫోర్త్ వన్ అయితే ఇక్కడ మనమైతే మనకి సెల్ఫ్ కేర్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందనేసి అయితే చెప్పాలి. ఇఫ్ అప్లికబుల్ అంటే చెప్పాల్సి వస్తే ఇది కూడా చెప్పొచ్చు. అంటే ఇది చెప్పినప్పుడు లైక్ వీళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటారు అండ్ సెల్ఫ్ కేర్గా ఉంటారు కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేయాలంటే వీళ్ళు పిచ్చి పిచ్చి చేయరు. లైక్ ఎక్కడంటే అక్కడ తీసేసి అలా ఇలా చెయ్యరు. ఎదుటి లేకపోతే మన కోవర్కర్స్‌కి ఇబ్బంది కలిగించరు అన్న ఒపీనియన్ వాళ్ళకొస్తుంది ఇలా చెప్తే. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను కూడా. ఐ ఆల్సో మేక్ ష్యూర్ టు మెయింటైన్ ఎ హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఔట్‌సైడ్ ఆఫ్ వర్క్. I make time for exercise and relaxations, which makes me recharge and stay focused when I am on this job. ఇలా చెప్పొచ్చు. లైక్ మీకు ఇలా అడిగినప్పుడు డైరెక్ట్‌గా లైక్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది. జాబ్‌లో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా ఫ్రెండ్‌షిప్ ఎక్కడైనా స్ట్రెస్ అనేది ఉంటుంది. కాకపోతే అందరూ ఈవెన్ హెచ్ఆర్ కూడా ఫేస్ చేసే ఉంటారు. స్ట్రెస్ అందరికీ రావడం క్యాజువల్ థింగ్. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు. అంటే రియలిస్టిక్‌గా ఉంటుంది. లైక్ ఒక 5 years బ్యాక్ నేను స్ట్రెస్‌ని మేనేజ్ చేయలేకపోయాను. దెన్ ఐ స్టార్టెడ్ యోగా, ఎక్సర్సైజింగ్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్స్. దెన్ ఐయామ్ స్లోలీ కన్వర్టెడ్ ఇంటూ లైక్ స్టేయింగ్ కామ్ అలా చెప్పాలన్నమాట. అంటే ఓకే, వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఓవర్‌కమ్ చేశారు. రియలిస్టిక్‌గా ఉంటుంది. రిలాక్సేషన్ కోసం యోగా ఇవన్నీ కూడా చేస్తారంట. సో, ఒక లైక్ ఫేక్‌గా కాకుండా రియలిస్టిక్‌గా ఉంటుంది ఇలా చెప్పినా కూడా. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అండి. సో, మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కోసం కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం. అండ్ ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నేను ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మీరు లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లైక్ ఈఎంఐలో మీరు పే చేయొచ్చు. అండ్ 1999 అంటే జస్ట్ 2000 ₹1 తక్కువ, రైట్? మీకు ఇన్ కేస్ నచ్చితే జాయిన్ అవ్వాలి అనుకుంటే, అండ్ అసలు జాయిన్ అయ్యే ముందు సిలబస్ అసలు ఏముంటుంది దీంట్లో, అసలు మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము, ఫుల్ స్టాక్ అంటున్నారు అని మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కదా, దాంట్లో లైక్ మీరు అప్రోచ్ అయిపోయి మమ్మల్ని కాంటాక్ట్ అయిపోతే మా టీమ్ని మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాము. అండ్ డెమో కూడా పంపిస్తాము. ఆ డెమో మీకు నచ్చితేనే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే వెంటనే షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ పైథాన్ లైఫ్. థ్యాంక్ యూ.